నేటి తరం మహిళా లోకానికి సావిత్రిబాయి పూలే ఆదర్శనీయమని టీడీపీ నాయకులు నాగురువలి పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మదనపల్లిలోని స్థానిక బెంగళూరు బస్టాండ్ టీడీపీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అగ్రవర్ణాలు ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో అణగారిన వర్గాల మహిళా అభ్యున్నతికి, వారిలో విద్యా చైతన్యం కోసం విశేష సేవలు అందించారని కొనియాడారు. చిన్న వయసులోనే వివాహం చేసుకున్నప్పటికీ చదువుపై ఉన్న మక్కువతో తన భర్త జ్యోతిరావు పూలే వద్ద విద్యాబుద్ధులు నేర్చుకుని ఎంతో మంది మహిళలకు పంతులమయ్యారన్నారు. తద్వారా భారతదేశంలో మహిళా విద్య చైతన్యానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. అమరులైన పెద్దలకి వారికందరికీ నివాళులు అర్పిస్తూ మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున సావిత్రిబాయి పూలే గారికి ఈరోజు వారి జయంతి సందర్భంగా మదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవనీయులు పెద్దలు మాకు మార్గదర్శకులు షాజాన్ బాషా గారి తరఫున మా అందరి తరఫున ఘన నివాళులు అర్పిస్తూ నిమ్న వర్గాల కోసము మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, బడుగుల కోసం వారి కుటుంబాన్ని అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి ఈరోజు. వారిని చిరస్మరణీయులు, వారి సేవల్ని తలుచుకుంటూ వారి అడుగుజాలల్లో ముందు భావితరాలకు కూడా చెప్పాల్సిన బాధ్యత నాయకులుగా మన భావితరాలకు కూడా వాళ్ళు చేసిన సేవలు, దేశానికి వాళ్ళు చేసిన సేవల్ని కొనియాడుతూ ప్రతి ఒక్కళ్ళు